అధికారం కోసం అడ్డదారులు తొక్కడం, అన్ని విషయాల్లో అడ్డగోలుగా వ్యవహరించడం వైసీపీ నేతలకు అలవాటు. ఈ అవలక్షణాలు వారి జీన్స్లోనే ఉన్నాయనేవారు లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఫ్యాన్ పార్టీ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఏం చేయాలి అన్న అంశంపై తర్జన భర్జన పడుతోంది. ఇప్పటి నుంచే కుట్రలకు తెరతీస్తోంది. బోగస్ ఓట్లతో గెలవాలని కుట్రలు చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తున్న టీడీపీ నేతలు బోగస్ ఓట్లను గుర్తించారు. ఈ క్రమంలో అసహనంతో వైసీపీ లీడర్లు దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది? కూటమి పాలన ఎంతో కాలం ఉండదు. మరో 3.5 ఏళ్లలో అధికారం తమదే అని వైసీపీ అధ్యక్షుడు జగన్ పదే పదే అంటున్నారు. అయితే అప్పటి వరకు ఎందుకు, మరో 8 నెలల్లో తేల్చుకుందాం అంటోంది కూటమి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో ఇది కాస్త ఎక్కువగా ఉంది. ఎప్పుడో 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎందుకు ఆగాలి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా అంటున్నాయి కూటమి పార్టీలు. అధికారం కూటమిదైనప్పుడు పోలీసులు పెట్టుకుని గెలుస్తారన్నది వైసీపీ వాదన. గతంలో మీరు చేసిన పని ఇప్పుడు గుర్తుకొస్తుందా అని కూటమి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఏదైనా ఎన్నికలే. గెలుపోటములు పక్కన పెడితే పోటీ చేయక తప్పదు. అడ్డదారులు తొక్కి అడ్డదిడ్డాలుగా వ్యవహరించడం వైసీపీ నేతలకు అలవాటు. కుట్రలు, కుతంత్రాలు కామన్. ఇవి వైసీపీ జీన్స్లోనే ఉన్నాయంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమ ఓటర్లను చేర్పించినా ఓటమి తప్పలేదు. మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి అదే పని చేయాలని చూస్తోంది ఫ్యాన్ పార్టీ. 2021 మున్సిపల్ ఎన్నికల్లో కర్నూలు నగరపాలక సంస్థలో వైసీపీ గెలిచింది. కూటమి వచ్చిన తర్వాత మేయర్ బివై రామయ్యను తొలగించాలనుకున్నా మరో 8 నెలల్లో ఎన్నికలు ఉండడంతో కార్పొరేషన్లో అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ఎందుకని భావించింది. ఈ క్రమంలోనే ఎలక్షన్పై ఫోకస్ పెట్టింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్తున్న టీడీపీ నేతలు బోగస్ ఓట్లను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గతంలో వాలంటీర్ల ద్వారా భారీగా బోగస్ ఓట్లు చేర్పించారని అప్పట్లో తెలుగుదేశం నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు. అంతిమంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అధిక స్థానాల్లో గెలవడానికి బోగస్ ఓట్లు బాగా దోహదం చేశాయి. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కోఆర్డినేటర్లు బోగస్ ఓట్లపై ఆరా తీస్తున్నారు. ఒక్క 10వ వార్డులోనే 4000 బోగస్ ఓట్లను గుర్తించారు. ఇలా నగరంలోని 52 వార్డుల్లో ఇలాంటి భారీగానే ఉన్నట్టు తెలుగుదేశం నాయకుల దృష్టికొచ్చింది. వాటిని తొలగించేందుకు టీడీపీ చర్యలు చేపట్టడం ఫ్యాన్ పార్టీకి మింగుడు పడని పరిణామంగా మారింది. దీంతో తెలుగుదేశంలో యాక్టివ్గా ఉండే నాయకులను టార్గెట్ చేస్తున్నారు, దాడులకు తెగబడుతున్నారు. 10వ వార్డులో ఇదే జరిగింది. బోగస్ ఓట్ల బండారం బయటపడడంతో వైసీపీ నాయకులకు ఒక పట్టాన నిద్ర పట్టడం లేదు. దీంతో అసహనంతో గొడవలకు దిగుతున్నారన్నది టీడీపీ నేతల వాదన. వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పత్తికొండ ఫ్యాక్షన్ రాజకీయాలు కర్నూలులో చేస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ పార్టీ శ్రేణులపై టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నది ఎస్వి మోహన్ రెడ్డి విమర్శ. 2 పార్టీ నేతల మధ్య మాటల యుద్ధంతో కర్నూలు పాలిటిక్స్ కాస్త వేడెక్కాయి. ఏడాది నుంచి కర్నూలు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జ్ లేరు. దీంతో పార్టీ క్యాడర్ అంతా చల్లా చెదురైంది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ లోటును భర్తీ చేయడంపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టాలని క్యాడర్ కోరుతోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కోవడం కష్టమన్న ఉద్దేశంతోనే ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకునేందుకు నేతలు ముందుకు రావడం లేదన్న చర్చ సాగుతోంది. జనంలోకి వెళ్లేవారే లేరు. బోగస్ ఓట్ల ఏరువేతపై టీడీపీ దృష్టి పెట్టడంతో వాటితో గెలవచ్చన్న వైసీపీ ఆశలు సన్నగిలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీ ఏం చేస్తుందో చూడాలి.